మా నాన్న అందరి నాన్నలా ఎందుకు ఉండడు? మా నాన్న సమర్థుడు కాదనేది నాకు ఎప్పటినుంచో ఉన్న నమ్మకం. మా నాన్న వేస్ట్ అని ఎన్నిసార్లు తిట్టుకున్నానో, ఆకలి వేసిన ప్రతిసారి, అర్ధాకలితో పడుకున్న ప్రతిసారి, అమ్మ అన్నం ఇక లేదని చెప్పిన ప్రతిసారి నాకు పట్టలేనంత కోపం వచ్చేది. మా నాన్న నాకు కలిపి గోరుముద్దలు తినిపించలేదు సరే, కనీసం కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోతున్నాడే అని నాకు బాగా కోపం వచ్చేది. ఆకలి వేసిన ప్రతిసారి చెయ్యి కంచంపైకి వెళ్లిన సందర్భాల కంటే ఖాళీ కడుపుపై చెయ్యి పెట్టుకుని ఆకలితో పడుకున్న సందర్భాలే ఎక్కువ. ఈ పరిస్థితికి మా నాన్నే కారణం. అవును, నాన్నే సమర్థుడైతే నాకీ పరిస్థితి ఎందుకు వస్తుందనే కోపం, బాధ, ఆవేదనతోనే పెరిగాను. నాకు ఏది లోటుగా కనిపించినా దానికి పూర్తి బాధ్యత మా నాన్నే కదా అని ఎక్కడలేని కోపం వచ్చేది నాకు. ఇప్పుడు నాకు 30 ఏళ్లు. నాకిప్పుడు 30 ఏళ్లు. ఈ 30 ఏళ్లలో నేను ఏమి సాధించకపోవడానికి మా నాన్నే కారణమని నాకు కోపం. నేను ఎంత పెద్దవాణ్ణైనా మా నాన్న నన్ను ఎందుకో చిన్నపిల్లాళ్లాగానే చూస్తారు. నాకు మా నాన్నను అడగాలని ఉండేది, నాన్న, ఎందుకు నన్ను ఇంకా చిన్న కుర్రాడిలానే చూస్తావని. కానీ అడగలేకపోయాను. కాని మా నాన్నను నేను ఎప్పటినుంచో అడగాలనుకున్న ఓ ప్రశ్న ఉంది. ఇప్పటి వరకు అది అడగలేకపోయాను. కారణం, మా నాన్నకు నాకు మధ్య ఓ అడ్డుగోడ ఏర్పడింది. అది ఎందుకు ఏర్పడిందో నాకు తెలియదు. ఆ గోడ ఏర్పడటానికి ప్రధాన కారణం మొహమాటం. ఈ మొహమాటమే మా ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టించింది. నాన్నపై ప్రేమను వ్యక్తపరచలేక, ఆయన్ని దగ్గరికి తీసుకోలేక నాతోనే నేను యుద్ధం చేస్తూ ఉండేవాడిని. నాన్న బయటికి వెళ్తుంటే ఆగు నాన్న అంటూ ఒక ముద్దు ఇవ్వాలని ఉంటుంది. కాని ఏదో తెలియని ఒక బలమైన భావన నా చేతుల్ని వెనక్కి లాగేస్తుంది. ఎందుకో నాకు తెలియదు. మా అమ్మ బోలెడన్నిసార్లు నాకు ముద్దు పెట్టింది. నేను కూడా అమ్మకు అలాగే ముద్దు పెట్టాను. ఈ అనుబంధానికి నాన్న ఎప్పుడూ దూరమే. ఊహ తెలిసిన తర్వాత నాన్న దగ్గరకు తీసుకుని ముద్దాడింది లేదు. గుండెలకు హత్తుకున్నది లేదు. చిన్నోడున్నాడా, తిన్నాడా, ఇవే మాటలు తప్పితే ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ముద్దాడిన సందర్భం లేదు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే, ఎందుకో చాలా మంది కొడుకులకు తండ్రంటే బొమ్మరిల్లు ఫాదర్లాగే అనిపిస్తూ ఉంటారు. నా వరకు మా నాన్న బొమ్మరిల్లు ఫాదర్ని మించి. ఆ ఫాదర్ అన్నీ ఇచ్చి కొడుకుని ఇబ్బంది పెడతాడు. కాని మా నాన్న ఏమీ ఇవ్వలేదనే కోపం నాకు. ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న అంటే ఓ అసమర్థుడు. ఇదే భావనతో పెరిగా. నేనడిగింది ఏనాడు తెచ్చివ్వలేదు. కనీసం కడుపు నిండా తిండి పెట్టింది కూడా లేదు. నాన్న పుట్టినరోజుకి చాక్లెట్లు కూడా కొనివ్వలేదని నాన్న అసమర్థుడు. సంక్రాంతికి బట్టలు కొనిపెట్టలేదని నాన్న అసమర్థుడు. దీపావళికి మందులు కొనివ్వలేదని నాన్న అసమర్థుడు. ఆడుకోవడానికి కనీసం బాల్ కూడా కొనివ్వలేదని నాన్న సమర్థుడు. నాన్న అసమర్థుడు. మంచి స్కూల్లో చేర్పించలేదని నాన్న అసమర్థుడు. పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ కొనివ్వలేదని నాన్న అసమర్థుడు. అక్క పెళ్లి చేయలేకపోతున్నాడని నాన్న అసమర్థుడు. అన్నయ్యని కాలేజీలో కూడా చేర్పించలేకపోతున్నాడని నాన్న అసమర్థుడు. అప్పుల వాళ్ళు అప్పులు తీర్చలేకపోతున్నాడని నాన్న అసమర్థుడు. అవును, నాన్న అసమర్థుడు. అన్నిటికంటే అన్ని బాధ్యతల్ని మరచి తాగుడికి బానిసయ్యాడని, కుటుంబ పోషణ మొత్తం అమ్మపై వదిలేశాడని నాన్నపై కోపం. అడిగిందని అమ్మని కొడతాడని నాన్నంటే కోపం. ఊరిలో గౌరవం లేకుండా చేస్తున్నాడని నాన్నంటే కోపం. వయసుతో పాటు నాన్నపై ఉన్న కోపం కూడా పెరుగుతూ వచ్చింది. ఓ తండ్రిగా నాకేమిచ్చాడని అతన్ని గౌరవించాలి. నా కోసం ఏం చేశాడని అతనికి తండ్రిగా సముచిత స్థానం ఇవ్వాలి. నా వైపు నుంచి ఆలోచిస్తే నాదే రైటు. కాని
ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి నాన్నని నేనెందుకు అసమర్థుడు అని అనుకున్నా, ఎందుకు కోపం పెంచుకున్నా అని ఆలోచించే క్షణం వచ్చుంటే ఎంత బాగుండేది. ఎప్పుడూ నాన్న నాకేమిచ్చాడనే అనుకున్నా కాని అతనే అన్ని బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే నాకీరోజు ఈ బతుకుండేదా, నా కాళ్లపై నేను నిలబడేవాడినా అనే ప్రశ్నే నన్ను వేధిస్తోంది. నిజమే, నేనడిగినవన్నీ ఇచ్చుంటే అక్కడే ఆగిపోయేవాడినేమో. ఎప్పుడూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడనే కోపమే కాని అసలు అతనికేముందని నాకు ఇవ్వడానికి అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఆ ఆలోచన వచ్చేసరికి నాన్నే లేకుండా పోయారు. నన్ను దగ్గరకు తీసుకోలేదు. గుండెలకు హత్తుకుని ముద్దు కూడా పెట్టాలని అనుకున్నాను కాని నాన్న లేడు. నాన్నను ఆప్యాయంగా పలకరించాలని ఉంది కాని నాన్న లేడు. అసమర్థుడైన నాన్న లేకపోతే నేను సమర్థుడిగా ఎలా మారగలిగేవాడిని? నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే మాట విన్న ప్రతిసారి నాకొకటే అనిపిస్తుంది, నాన్న నిజంగానే వెనకబడ్డాడా లేక మనమే వెనక్కి తోసేశామా అని. పుట్టిన దగ్గర నుంచి చావు వరకు మధ్యలో కలిగే ప్రతి నొప్పిలోనూ నోటి నుంచి వచ్చే మొదటి మాట అమ్మ. మరి ఆ అమ్మతనానికి కారణమైన నాన్న మాత్రం నిజంగానే పిల్లల ప్రేమ పొందడంలో ఎందుకో వెనకబడ్డాడు.